యువరాగం. హాయ్ హలో వెల్కమ్ అండ్ గుడ్ మార్నింగ్. HMTV RJ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యువరాగం మంచి పాట మంచి మాట సీజన్ 2. బోలెడని షోస్ లో పార్టిసిపేట్ చేసి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం, ఒక స్థానం కాదండి మొదటి స్థానం ఇంకా చెప్పాలంటే. హాయ్ రోహిత్ గారు. హలో హలో. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ థాంక్యూ. మా యువరాగం వ్యూవర్స్ అందరికీ మీ గురించి ఎంత తెలుసుకోవాలని ఆశగా ఉంది. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? ముందుగా HMTV ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నా పేరు రోహిత్ అండి. మా మదర్ పేరు సుధా, ఇంకా మా నాన్నగారి పేరు కృష్ణారావు. నాకు ఒక చెల్లి ఉంది, తన పేరు రవళి. నా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఇటీవల బీటెక్ కంప్లీట్ చేశాను అరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో. బీటెక్ అయిపోయాక యాజ్ ఆఫ్ నో నేను ఇక్కడ సింగింగ్లో ఉన్నాను. ఇప్పుడే ప్లేబ్యాక్ స్టార్ట్ చేశాను రీసెంట్గా. సో అంటే అమ్మగారు ఏం చేస్తూ ఉంటారు, నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? అమ్మ హౌస్ వైఫ్ అండి, మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అని రోహిత్ వచ్చేసి ఫుల్ ఫేమస్ అనమాట, ఫేమస్ సింగర్. లేదండి, ఇంకా చాలా అవ్వాలి. సో అసలు మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ఫీల్డ్ లో, లేకపోతే మీరే ఫస్ట్ టైం రావడం? టెక్నికల్గా ఎవరు లేరండి లేరు. కానీ మా ఆంటీ ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియోలో పాడేవారు. అంటే నాకు తెలిసినంత వరకు అంతే మా ఫ్యామిలీ నుంచి. దాని నెక్స్ట్ నేనే. ఇంకా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు అసలు నేర్చుకోవడం? నన్ను సింగర్గా గుర్తుపెట్టింది మా ఇంట్లో ఇది చాలా ఫన్నీ సిట్యుయేషన్ అండి. నాకు కొంచెం ఊహ తెలిసినప్పుడు నేను బాగా విన్న పాట బంగారు కొడిపెట్ట అనమాట. నేను ఆ పాట హమ్ చేస్తుంటే ఇంట్లో అనుకున్నారు, వీడు ఏదో బాగానే హమ్ చేస్తున్నాడు కదా, వీడికి ఏదో కొంచెం మ్యూజిక్ వచ్చినట్టుంది అని చెప్పి గెస్ట్ చేశారు. ఎవరు ఆ విషయం కనిపెట్టింది? మా అత్తనే అండి. మీ అత్తే? ఓకే. అంటే మీతో పాటు మీ ఫ్యామిలీలో మీ అత్త ఉంటారా? ఉండేవారు ఒకప్పుడు. అలా మా అత్త చెప్తే మా ఇంట్లో ఏ పాటలు ఏం పాడతాడు, అదేంటి చిన్నపిల్లాడు ఏదో హమ్ చేసుకుంటున్నారని అనేవాళ్ళు అప్పట్లో. అంటే చిన్నవాడిని కదా. ఇంకా నేను ఇంకా LKGకి వచ్చేసరికి కొద్దిగా శృతిలో పాడడం మొదలు పెట్టాను. సరే వీడు కొంచెం ట్యూన్లో పాడుతున్నాడు కదా అని చెప్పి అప్పుడు ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, వీడికి నేర్పిస్తే వీడు పాడతాడు అని. అలా స్టార్ట్ అయింది అనమాట. సంగీతంకి వచ్చేసరికి వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఫ్రమ్ ది పాస్ట్ 16 years ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. ఇంకా లైట్ మ్యూజిక్ ఏమో రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఎట్ ఎ టైం ఇద్దరి దగ్గర సైమల్టేనియస్ గా నేర్చుకోవడం మొదలు పెట్టాను. బేసిక్స్ ఏమైనా గుర్తున్నాయా? బేసిక్స్ లో ఒక మంచి పాట మా కోసం పాడి వినిపించవచ్చు కదా. నేను చిన్నప్పుడు నేర్చుకున్న ఫస్ట్ లైట్ మ్యూజిక్ సాంగ్ ఒకటి పాడతాను. ఓకే. గళముంటే స్వర విహంగం యగరదా గాంధర్వం జగతి సర్వం విరియదా. గళముంటే స్వర విహంగం యగరదా గాంధర్వం జగతి సర్వం విరియదా. గళముంటే స్వర విహంగం యగరదా. చాలా చాలా బాగా పాడారండి. బేసిక్స్ అయిపోయినాయి. దాని తర్వాత మీరు అసలు ఇలాంటి కాంపిటీషన్స్ లో అడుగు పెట్టడం ఎలా జరిగింది? ఎవరితో? ఒక రకంగా మ్యూజిక్ లో బాగా ఎంకరేజ్ చేసింది స్కూల్లోనే అండి. స్కూల్లోనే అంటే మాది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి వాళ్ళు ఎక్కువ ఇచ్చేవారు అన్నమాట, స్కోప్ ఇచ్చేవారు. నాకు అసలు చిన్నప్పుడు యాక్చువల్గా అంటే ఇంట్రెస్ట్ ఉండేది కానీ కుదురుండేది కాదు నాకు. అంటే ఎందుకు పాడాలి, ఏదో ఎడ్యుకేషన్ ఉంది కదా, అంటే అప్పట్లో ఇంత థాట్ ప్రాసెస్ కూడా ఇంత మెచ్యూరిటీ ఉండేది కాదు చిన్నప్పుడు. అంటే మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి ఇంట్రెస్ట్, కానీ మా అమ్మ నాకు ఒకటే చెప్పింది, నువ్వు మినిమం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని దీనిలో బాగా హార్డ్ వర్క్ చేసి ఇందులో సెటిల్ అవ్వాలని నా కోరిక అని చెప్పి మా అమ్మ నాకు చెప్పింది చిన్నప్పటి నుంచి. అందుకే నాకు ఎడ్యుకేషన్లో ఎప్పుడు స్ట్రెస్ లేదు చిన్నప్పటి నుంచి. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ఒక కాంపిటీషన్కి పంపించారు నన్ను, అప్పుడు దానిలో ఫస్ట్ వచ్చింది నాకు. ఇంకా దాని తర్వాత నుంచి వీడేదో కొంచెం పాడుతున్నాడు కదా అని చెప్పి వాళ్ళు అలా ఎంకరేజ్ చేశారు. పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉండేదండి బాగా, కానీ నేను సింగర్ ఏంటి అనుకునేవాడిని అప్పుడు చిన్నప్పట్లో. అరే ఏదో ఊరికే టైం పాస్ కానీ పాడుతున్నాను, కానీ వీళ్ళేంటి ఇలా నన్ను సింగర్ అని అన్నారు, అదే నాకు ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఏంటని ఫీల్ అయ్యేవాడిని. కానీ నేను ఇంకా 5th క్లాస్కి వచ్చాక నాకు అర్థమైంది, నీది ఇటువైపేరా, నువ్వు ఇంకా మ్యూజిక్ వైపే ఉండాలి అంతే. దీంతో పాడుతా తీయగా ఏ అంటే దాంతోనే స్టార్ట్ చేశారు కాబట్టి అది ఏ క్లాస్ నుంచి మీకు జర్నీ స్టార్ట్ అయింది? యాక్చువల్గా పాడుతా తీయగా కన్నా చిన్నప్పుడు
మా టీవీలో పాడానండి, ఎస్పీబీ సార్ షోని అనమాట. పాడాలని ఉంది అని 3rd క్లాస్లో పాడాను అనమాట. అప్పుడప్పుడే నేను మ్యూజిక్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. అప్పుడు 2 ఎపిసోడ్స్ వచ్చి 2nd ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయాను నేను చిన్నప్పుడు. అప్పుడు బాగా డిస్కరేజ్ అయ్యాను నేను, అరే ఏంటి మరీ 2nd ఎపిసోడ్లోనే ఎలిమినేట్ అయిపోయాను ఏంటి అని. కానీ ఎస్పీబీ సార్ అంటే డైహార్ట్ ఫ్యాన్ అండి నేను చిన్నప్పటి నుంచి. నా అదృష్టం అనమాట అంత చిన్నప్పుడు ఆయన హోస్ట్ చేసిన కాంపిటీషన్లో పాడడం. అప్పుడు ఎక్కువ ఎపిసోడ్స్ రాకపోయినా కానీ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా నేర్చుకున్నాను అప్పుడే. నాకు చిన్నప్పుడు ఒకటి ఉండేదండి, ప్రాబ్లం ఉండేది. ప్రాబ్లం అంటే టెక్నికల్గా ప్రాబ్లం కాదు, అబ్బాయిలందరికీ 18 years వచ్చేదాకా వాయిస్ ఇంకా మెచ్యూర్ కాదనమాట. అంటే కొంచెం కిడ్డిష్ వాయిస్ లా ఉండేది. నాది యాక్చువల్గా ఇంకా ఎక్కువ కిడ్డిష్గా ఉండేది అనమాట. అంటే చెప్పాలంటే ఫీమేల్ వాయిస్ లా ఉండేది నాది. మాక్సిమం 16కి చేంజ్ అయిపోతుంది అబ్బాయిలకి, కానీ నాకు 19 దాకా చేంజ్ అవ్వలేదు అనమాట. అంటే ఇంటర్ దాకా అమ్మాయి గొంతే ఉండేది నాకు. అలా అని అందరు ఎక్కిరించేవాళ్ళు అనమాట. 9th క్లాస్కి వచ్చేసరికి జీటీవీలో పాడాను, వాయిస్ ఆఫ్ యూత్ అని. అందులో కూడా ఇదే టోన్ ఉండేది నాది, కానీ లక్కీగా టాప్ 10 దాకా వచ్చాను. ఎలిమినేట్ అయిపోయారు. కరెక్ట్గా చెప్పాలంటే చిన్నప్పుడు ఎక్కువ హార్డ్ వర్క్ ఉండేదండి నాది. అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడేం నాది హార్డ్ వర్క్ లేదు యాక్చువల్గా, కానీ అప్పుడు ఎక్కువ ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాను హార్డ్ వర్క్ ఉన్నా కానీ. అంటే సపోర్ట్ చేసేది కాదనమాట నాకు వాయిస్. అందరు మెచ్చుకునేవారు, నువ్వు సింగింగ్ బాగుంది అంతా బాగుంది కానీ టోన్ మెచ్యూర్ కావాలమ్మా అని చెప్పి అందరు చెప్పేవారు అనమాట. సూపర్ సింగర్ 1లో పాడాను, అక్కడ కూడా సగం దాకా వచ్చి ఎలిమినేట్ అయిపోయాను. అయ్యో ఇలా కాదని చెప్పి ఒకటి అనుకున్నా అండి స్ట్రాంగ్గా, ఇదే వాయిస్లో వాయిస్ చేంజ్ అవ్వకముందే నేను నా బెస్ట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి కొంచెం ఒక 20-30 days బాగా ప్రాక్టీస్ చేశాను. చేసి సితారా ఛానల్ అని ఉండేది, అందులో వాళ్ళకి కాంపిటీషన్ పెట్టారనమాట. దానికి జడ్జెస్ ఏమో ఎస్పీ శైలజ గారు, ఇంకా డిఎస్పీ సార్ వాళ్ళ తమ్ముడు సాగర్ గారు. ఎలా అయినా సరే కొంచెం లాస్ట్ దాకా రావాలి అన్న దాంతో పట్టుదలతో ప్రాక్టీస్ చేశాను. లక్కీగా ఫస్ట్ వచ్చాను దానిలో. సో ఆ సాంగ్ మా కోసం పాడి వినిపించచ్చు కదా? ఓకే అండి, వన్ ఆఫ్ ది సాంగ్స్ పాడతాను. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం 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 బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం బ్రతికేస్తా. పువ్వుల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం, ఇక ఓ పదే నా హృదయం, ఇక ఓ పదే నా హృదయం. చాలా బాగుంది. అందులో వింటే కనుక ఇది పాట అసలు గుర్తుపట్టరు అనమాట మీరు. అంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేది అప్పుడు నా వాయిస్. అయితే నేను కంపల్సరీ తెలిసి ఇంకా దాని తర్వాత పాడుతా తీయగానే అనుకుంటా కదా మీరు దాంట్లోనే పార్టిసిపేట్ చేశారు. అప్పుడే ఇంటర్ అయిపోయింది అది. ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వగానే ఈ పాడుతా తీయగ గురించి తెలిసిందనమాట నాకు. తెలిసి అలా వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. అక్కడ సెలెక్ట్ అయ్యి త్రూ అయ్యాను, టాప్ 24కి త్రూ అయ్యాను. యాక్చువల్గా ఫస్ట్ ఎపిసోడ్లోనే బై గాడ్స్ గ్రేస్ అని చెప్పాలో ఏమో కానీ నాకు బెస్ట్ వచ్చింది అనమాట. ఆ సాంగ్ ఏంటి పాడొచ్చు కదా మాకు? షూర్ అండి. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం, తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం, చెలియా ఓ చెలియా. ఇది నా ఫస్ట్ సాంగ్ అండి. పాడుతా తీగ అయిపోయింది, మరి దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? జెమినీ టీవీలో బోల్ బేబీ బోల్లో పాడానండి. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, బోల్ బేబీ బోల్లో పాడడం కూడా. కోటి గారి దగ్గర. అక్కడ కూడా మీరే ఫస్ట్ కదా? అవును. ఓకే, ఫస్ట్ సంపాదించుకున్న సాంగ్ ఏంటి? అందులో ఒక సెమీ క్లాసికల్ సాంగ్ పాడాను, అది ఇప్పుడు పాడబోతుంది. ఓకే. ఆదియనాదియు నీవే దేవా, నింగియు నేల
అంతయు నీవే కావా ఆది అనాదియు నీవే దేవా అంతటా నీవే ఉండెదవు అంతటా నీవే ఉండెదవు శాంతివై క్రాంతివై నిండెదవు ఆది అనాదియు నీవే దేవా నారద సన్నుత నారాయణ నారద సన్నుత నారాయణ నరుడవో సురుడవో శివుడవో లేక శ్రీ సతిపతివో దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణ భవహరణ ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ బోల్ బీబీ బోల్ తర్వాత నెక్స్ట్ మీరు ఐ మీన్ కాంపిటీషన్ ఏంటి మీరు వెళ్ళిన దానికి? నా నెక్స్ట్ కాంపిటీషన్ అంటే సూపర్ సింగర్ 9 అండి మా టీవీలో. యాక్చువల్గా బోల్ బేబీ బోల్లో వన్ ఆఫ్ ది జడ్జెస్ వచ్చేసి కల్పన మ్యామ్ అనమాట. కల్పన గారు కల్పన గారు సూపర్ సింగర్ 9కి మెంటర్ అనమాట, వన్ ఆఫ్ ది మెంటర్స్. అయితే ఒక రోజు నాకు కల్పన మ్యామ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా సూపర్ సింగర్ 9లో నేను ఒక మెంటర్ని, నీకు ఇంట్రెస్ట్ ఉందా నా టీంలో ఉండడానికంటే నేను జంపింగ్ విత్ జాయ్ అనమాట. యాక్చువల్గా అంటే కల్పన మ్యామ్ అంటే ఆవిడ అసలు ఎక్స్ట్రాడినరీ సింగర్ అనమాట. ఇంకా నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన సింగర్స్లో కల్పన మ్యామ్ ఒకళ్ళు. అలాంటిది ఆవిడ కాల్ చేసి ఇలా అడిగిన వెంటనే నా టీంలో ఉంటావా అంటే ఇంకా నెక్స్ట్ థాట్ ఇంకేం లేకుండా అయ్యో తప్పకుండా అక్క అని అలా ఆవిడ టీంలో ఉండడం జరిగిందన్నమాట. లక్కీగా మా టీం గ్రాండ్ ఫినాలే దాకా వచ్చి విన్ అయిందనమాట. సూపర్ సింగర్ 9లో మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ పాడొచ్చు కదా? యాడికే అని ఒక సాంగ్ ఉందండి, రెహమాన్ సార్ది. మనసే తెరిచేసావే ఈ ఆడ నుంచి నీ వచ్చావే యాడికే యాడికే నన్ను తీసుకెళ్తావు నీతో పాటే యాడికే యాడికే రావాలి నీతో పాటే యాడికే రాను నీతో పాటే. సో దీని తర్వాత మీకు మూవీస్ లో పాడే అవకాశం ఎక్కడ వచ్చింది, ఏ సినిమాతో వచ్చింది? ప్లేబ్యాక్ వచ్చేసి నా ఫస్ట్ ప్లేబ్యాక్ ఎంఎం కిరోని సార్ పాడానండి. యాజ్ ఏ చైల్డ్ అప్పుడు పాడాను. మళ్ళీ దాని నెక్స్ట్ ఆర్పి పట్నాయక్ గారికి కూడా. అంటే గుర్తుందా మీకు చిన్నప్పుడు పాడిన సాంగ్? ఏం పాట అసలు, ఏం సినిమా? అది చంద్రహాస్ అనే పిక్చర్ లో ఎంఎం కిరోని సార్ వాళ్ళ నాన్నగారు అన్నమాట సినిమా తీసింది, శివశక్తి దత్తా గారు. ఆయన సినిమా అది. ఆ గలే లగ్ జా మేరే భాయి మేరే జా ఆ గలే మిల్ జా मेरे हमदम मेरे प्राण आ गले लग जा मेरे भाई मेरे जान. ఆ ఒక్క సినిమాలోనే మీరు చిన్నతనంలో మీరు పాడారు. ఇంకో సాంగ్ కూడా పాడానండి ఆర్పి పట్నాయక్ గారికి, లక్ష్మీ కళ్యాణం అని ఒక సినిమా. అవునవును, లక్ష్మీ కళ్యాణం. మళ్ళీ దాని నెక్స్ట్ వాయిస్ చేంజ్ అయ్యాక నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి కోటి గారికి పాడానండి. అది యముడికి మగుడు అనే ఒక పిక్చర్ లో, దానిలో ఒక సాంగ్. ఏం సాంగ్ అది? అది యాక్చువల్ గా ఒక పద్యం లాంటిది అది. అదొకటి పాడాను. మళ్ళీ దాని నెక్స్ట్ వచ్చేసి జేబీ గారు జీవన్ గారికి కొన్ని పిక్చర్స్ లో పాడానండి. అది మిర్చి లాంటి కుర్రాడు అని ఒక మూవీలో పాడాను. ఇంకా బెస్ట్ యాక్టర్స్ అని ఒక పిక్చర్ లో. బెస్ట్ యాక్టర్స్ రోహిత్ అంటే ఈ సాంగ్ అనొచ్చు అని చెప్పిన సాంగ్ ఏదైనా ఉందా? అంటే యాక్చువల్ గా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను, ఇంకా అంత పబ్లిక్ లోకి వెళ్ళిన సాంగ్ లేదు. హోప్ఫుల్లీ వెళ్ళాలని కోరుకుంటున్నారు. తొందరలో అలాంటి సాంగ్ ఏమైనా పాడా. మొత్తం వర్క్ చేశానండి నేను. అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఇంకా అందులో
మమతల తల్లి సాంగ్ అని ఒక సాంగ్ ఉంది అవునవును కదా, మమతల అందులో వచ్చే మేల్ పోర్షన్ లో నేను కూడా పాడాను అనమాట. ఇది గ్రూప్ సాంగ్ యాక్చువల్ గా. నాతో పాటు కృష్ణ చైతన్య అన్న, హైమత్ అన్న, ఇంకా రేవంత్ మేము కలిపి పాడిన సాంగ్. మాహిష్మతి వరక్షాత్రకులి జిత శాత్రవ బాహుబలి సాహస విక్రమధీశాలి రణతంత్ర కళాకుశలి. బాహుబలిలో కూడా మళ్ళీ వన్స్ అగైన్ కీరవాణి గారితో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. అవును. మరి దీని తర్వాత మళ్ళీ ఏదైనా ఆఫర్స్ వచ్చింది? దీని నెక్స్ట్ ఎంఎం కీరవాణి సార్కి కుందన బొమ్మ అనే ఒక మంచి పిక్చర్ లో పాడానండి, పాడడం జరిగింది. ఏం సాంగ్ అది? అది నీతో అయితే అని ఒక సాంగ్. అది డ్యూయట్ అనమాట. యాక్చువల్గా నేను, రమ్య బెహ్రా, ఇంకా ఎంఎం కీరవాణి సార్ వాళ్ళ అబ్బాయి భైరవ పాడిన సాంగ్ అది. సో దీంట్లో కూడా ముగ్గురు కలిపి పాడారు. అంటే ఇండివిజువల్ గా అంటే మీ లైన్ ఏమైనా ఒక 2 లైన్స్ మా కోసం పాడి వినిపించచ్చు కదా? షూర్ షూర్. సెల్లిల్లా సెల్లిల్లా రే తరరు సెల్లిల్లా సెల్లిల్లా రే రు రై హి 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 రై హి 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 రై హి హి హి. ఇది సాంగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్ అండి. అబ్బాయిదేమో హమింగ్ వస్తుంటుంది. నెక్స్ట్ మీరు రోజులు మారాయిలో పాడారు కదా, అవును. ఆ సాంగ్ మంచి టైటిల్ సాంగ్ పాడారు కాబట్టి ఆ సాంగ్ కూడా ఒకసారి మాకు పాడి వినిపిస్తారా? ప్రేమకు అర్థం మారేనే, మనుషుల తీరు మారేలే, ఎప్పటికప్పుడు తప్పుకు తిరుగుతూ రోజులు మారేనే, నమ్మకమన్నది లేదులే, అవసరముంటే స్నేహములే, పైన పటారం లోన లొటారం రోజు. తర్వాత ఇంకేమైనా మూవీస్ లో పాడబోతున్నారా? యాక్చువల్గా కొన్ని పిక్చర్స్ లో పాడానండి. రీసెంట్ గా సాయి కార్తిక్ గారికి ఒక మంచి సాంగ్ పాడాను, అది అబౌట్ టు రిలీజ్ అని. రోహిత్, ఇప్పటి వరకు మీరు పాటలు పాడుతూ ఉన్నారు. సో ఇప్పుడైతే మనం చిన్న గేమ్ ఆడుకుందాం. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి ఎట్లా ఉంటుందంటే, అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన మేము 3 ఇమేజెస్ ఇస్తాం అనమాట. అది కూడా మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఫస్ట్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు, అండ్ సెకండ్ వచ్చేసి హ్యారీ జయరాజ్ గారు, అండ్ థర్డ్ యువన్ శంకర్ రాజా గారు. వీళ్ళ ముగ్గురులో మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు? నాకు యాక్చువల్గా ముగ్గురు ఇష్టము. రెహమాన్ సార్, రెహమాన్ గారు. ఓకే. ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రత్యేకంగా నా దాకా వచ్చేసరికి ఏంటంటే, అట్లీస్ట్ ఒకే ఒక సాంగ్ రెహమాన్ సార్కి పాడి తర్వాత నేను ఇంకా సినిమాల్లో పాడకపోయినా కానీ నేనేం పెద్ద ఫీల్ కాను అన్నమాట. అంటే మిగిలిన వాళ్ళకి తక్కువ ఎక్కువ అని కాదు, అంటే ఇది నా గోల్ అన్నమాట. వచ్చే ఆపర్చునిటీస్ ని బట్టి అన్నమాట. తాను నేను అనే సాంగ్ ఉంటుంది కదా, అదైతే వావ్ ఎంత బాగుంది. ఎక్స్ట్రాడినరీ సాంగ్, సూపర్ సాంగ్, అది ఎక్సలెంట్ లిరిక్స్ బై ఆనంద్ శ్రీరామ్ గారు. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువ కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశితానైతే నిశినే నేను, కుసుమం తావి తాను నేను. సో రోహిత్ గారు, ఇప్పుడు అయిపోయింది మీ చాయిస్, ఇప్పుడు మా చాయిస్ అనమాట. అదేంటంటే ఇందాక మీరు చూసి సెలెక్ట్ చేసుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ని, కానీ ఇక్కడ చూడకుండా సెలెక్ట్ చేసుకుంటారు. కానీ వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు, సింగర్స్. 3 కార్డ్స్లో మీరు ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఏమొచ్చింది? హరిహరన్ గారు. హరిహరన్ గారు. సో అక్కడ హరిహరన్ గారు వచ్చింది మీకు. బట్ ఈ కార్డ్స్లో మీరు ఏం మిస్ అయ్యారు చెప్పనా? ఎస్పి బాలు గారు, థర్డ్ వన్ వచ్చేసి కార్తీక్ గారు. వీళ్ళిద్దరిని మిస్ అయ్యారు. మీరు సెలెక్ట్ చేసుకుంది మటుకు హరిహరన్ గారిని. మరి ఆయన గురించి? హరిహరన్ గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఇన్స్పిరేషన్ కన్నా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యానండి హరిహరన్ గారిని చూసి. నాకు ఆయన సింగింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు ఆయన పర్ఫెక్షన్ని లైట్గా అయినా మ్యాచ్ చేస్తే చాలని. ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ గజల్ సింగర్. నాకు ఆయన గజల్స్ అంటే చాలా ప్రాణం అన్నమాట. చాలా గజల్స్ నేర్చుకున్నాను. వినమే కాదు, ఇక్కడ మీరు నేర్చుకున్నారు కూడా. ఒక మంచి గజల్. నేనే ఇప్పుడు అదే అడుగుతున్నాను యాక్చువల్లీ. రే మారే రే మారే ఆ రే మారే
పత్త పత్త బూట బూట పత్త పత్త బూట బూట काले हमारा जाने है पत्ता पत्ता बूटा बूटा हाल हमारा जाने है जाने न जाने गुल ही न जाने बाग तो सारा जाने पत्ता पत्ता बूटा बूटा मेहरो वफा लुत्फो इनायत एक सेवा की बिन में नहीं मेहरो वफा मेरो मेरो और तो सब कुछ रमज़ो इशारा जाने है पता पता బూట బూట. సూపర్ అండి, చాలా బాగా పాడారు. ఇక మా వ్యూయర్స్ని కూడా బాగా ఎంటర్టైన్ చేసినందుకు మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అది కూడా బెల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. రోహిత్ గారు, మాతో మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ వారి తరఫు నుంచి మేము ఆనర్ చేయబోతున్నాము. సో ప్లీజ్. సో ఫ్రెండ్స్, చూసేసారు కదా ఈ వారం యువరాగం మంచి పాట మంచి మాట సీజన్ 2. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో స్టార్ సింగర్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ.